పోలవరంపై మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. పోలవరంపై అప్పటి ప్రధాని సిద్ధంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. 1996లో ప్రధాని దేవగౌడ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారని, పోలవరంపై అనుమతికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని దగ్గుబాటి చెప్పారు. వివరాలు ఇవ్వాలని కోరినా అప్పటి చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదన్నారు. మనసులో మాట కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. పోలవరం ఈయనేంటి చంద్రబాబు గారు నా కళ అంటారేంటి? ఇప్పుడు నిజంగానే ఆయన కళ లేకపోతే పోలవరం అంటే నా దీంట్లో ఉంది ఒక చూపించమంటే చూపిస్తాను మీకు. ఏంటది? పోలవరానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం, పోలవరము 96లో జరిగినటువంటి ఒక సంఘటన. 96 అంటే అప్పుడు దేవగౌడ ప్రధానమంత్రి. దేవగౌడ ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. వడ్డీ వీరభద్రరావు అని చెప్పి ఒక అతను టీడీపీ ఎమ్మెల్యే ఉండేవాడు. ఇక్కడి నుంచి సైకిల్ వేసుకుని పోలవరం గోదావరి నీళ్ళు తీసుకుని వెళ్తే ఢిల్లీ వెళ్ళాడు. ఆ మీటింగ్లో ఆయన ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీ కాదు, జనవరుల శాఖ మంత్రి జ్ఞానేశ్వర మిశ్రా అన్నాడు. తర్వాత ప్లానింగ్ మినిస్టరు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ మధు దండవతే, తర్వాత ఎర్రంనాయుడు, 4 మినిస్టర్స్ ఉన్నారు మనవాళ్ళు. ఎర్రంనాయుడు, తర్వాత సెక్రటరీ ప్లానింగు, ఫైనాన్స్ సెక్రటరీ, జనరల్ శాఖ సెక్రటరీ, ఇంట్లో మీటింగ్ పెట్టాడు ఆయన. మీటింగ్ పెట్టి డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, మేము పోలవరానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, ప్లానింగ్స్ ఇవి మమ్మల్ని పంపించమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నాము. చంద్రబాబు గారి ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు, మీరు ఎమ్మటే పంపిస్తే నేను పోలవరానికి సుముఖంగా ఉన్నాను, ఏం కావాలంటే చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ప్రధానమంత్రి దేవగౌడ ఆ మీటింగ్లో ఎర్రంనాయుడు కూడా ఉన్నాడు. తర్వాత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు గారు. ఇప్పుడు చెప్పండి. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనసులో మాట కార్యక్రమం ఆదివారం రాత్రి 8 గంటలకు చూద్దాం.